మేము తీసుకున్న హాలిడేస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక మూట ముళ్ళు సర్దేసుకుని చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం. ప్రతి ఇయర్ అనుకుంటాము ఇదే లాస్ట్ సంక్రాంతి, నెక్స్ట్ నుంచి ఇంకెళ్ళదు. ఇక టైం వచ్చేసరికి బట్టలు పట్టుకుని పరిగాయి ఇంకా. కానీ తిరిగి వెళ్తున్నప్పుడు అది ఏ ఫీల్ చెప్పలేం, కానీ చాలా దిగులుగా అనిపిస్తుంది కదా. లేకపోతే మీకు కూడా అలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే మేము బస్ స్టాప్ అయితే దిగేసాం. ఇక్కడ నుంచి నడుచుకుని ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. ఇక్కడ మేము ఒక 10 days లీవ్ గా వెళ్ళాము. కాకపోతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మా ఇల్లు ఒక 2-3 నెలలు మనుషులు లేనట్టు తయారైందనమాట. ఫ్రంట్ సైడ్ అనుకున్నాను కానీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతకంటే ఎక్కువగా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయడానికి నా తల ప్రాణం తోకొస్తుంది. ఇక్కడ మాకు క్వార్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరింటి దగ్గర కూడా చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడ పెద్ద నిద్రగన్నే చెట్టు అనేది ఉంది. దాని వల్ల ఆకులు అనేవి చాలా ఎక్కువ రాలుతూ ఉంటాయి. క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. నేనైతే కుకింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను, వీళ్ళు వచ్చి క్లీనింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు. మా సందిగడ అయితే ఎప్పుడు నాకు హెల్ప్ చేయలేదు. అలాంటిది ఈ పర్స్ చూసి వీడికి హెల్ప్ చేయాలనిపించిందేమో. ఇదండి సంగతి. ఎప్పుడైనా హాలిడేస్ స్కూల్ వెళ్ళామంటే ఇది ఒక భయం అన్నమాట, మళ్ళీ క్లీనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని.